ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మహాభారతం పంచమవేదంగా ఖ్యాతిగాంచింది. మహాభారతం మంచి చెడుల గురించి, మనిషి నడవడి ఎలా ఉండాలి తెలియజేస్తూ, మరోవైపు లోకరీతి ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. ముఖ్యంగా మహాభారతంలోని శాంతి పర్వంలో అనేక హృద్యమైన కథలు కనిపిస్తాయి. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చేసిన హితబోధల్లో భాగంగా ఈ కథలు సాగుతాయి. వాటిల్లో ఒక కథే ఇది. ఒకానొక అడవిలో ఓ మర్రి చెట్టు కింద ఫలితుడు అనే ఎలుక జీవిస్తోంది. అదే చెట్టు మీద రోజసులు అనే పిల్లి కాపురం చేస్తోంది. ఒక వేటగాడు రోజూ రాత్రి ఆ చెట్టు దగ్గరికి వచ్చి అక్కడ ఓ వలను పరిచి వెళ్లేవాడు. రాత్రివేళ అందులో ఏవో ఒక జంతువులు చిక్కుకుంటాయి కనుక ఉదయమే వచ్చి వలలో చిక్కిన వాటిని చక్కగా తీసుకుపోయేవాడు. ఒకరోజు అనుకోకుండా ఓజసులు అనే పిల్లి చిక్కుకుపోయింది. పిల్లి వలలో పడింది కనుక ఎలుక దాని చుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం వెతకసాగింది. ఆహారం కోసం అటూ ఇటూ ఆబగా చూస్తున్న ఎలుక గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. కొద్ది దూరంలోనే ఒక ముంగిస, గుడ్లగూబ దానికి కనిపించాయి. అవి ఎలుకని గుటుక్కుమనిపించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎలుకకి ఏం చేయాలో పాలుపోలేదు. అలా అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఓ ఉపాయం తట్టింది. వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరికి వెళ్లి, నేను ఈ వలని కొరికి నిన్ను రక్షిస్తాను, బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూబ, ముంగిసల బారి నుండి రక్షించవా అని అడిగింది. పిల్లికి అంతకంటే ఏం కావాలి? వెంటనే అది సరేనంది. దాంతో ఎలుక నిర్భయంగా వెళ్లి పిల్లి పక్కన కూర్చుంది. పిల్లి చెంతనే ఉన్న ఎలుకని పట్టుకునే ధైర్యం లేక ముంగిస, గుడ్లగూబ జారుకున్నాయి. నేను నీ ప్రాణాలు రక్షించాను కదా, మరి తొందరగా వచ్చి ఈ వలని కొరికి నన్ను బయటపడేయి అని అడిగింది పిల్లి. ఉండు ఉండు, నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. నిన్ను ఇప్పుడే బయటకు తీసుకొస్తే నువ్వు నన్ను భక్షించవని ఏమిటి నమ్మకం? కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను అంటూ సంజాయిషి ఇచ్చుకుంది ఎలుక. అన్నట్లుగానే మరుసటి ఉదయం ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలని పుట్టుకున కొరికేసింది. వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకు చేరుకుంది. ఇటు ఎలుక తన కలుగులోకి దూరిపోయింది. మర్రి చెట్టు కిందకు చేరుకున్న వేటగాడు కొరికివేసిన వలని చూసి తెగ బాధపడ్డాడు. తన ప్రయత్నం వృధా అయిపోయిందన్న బాధతో వెనుదిరిగి వెళ్ళిపోయాడు. వేటగాడు అటు వెళ్ళగానే పిల్లి కిందకు చూస్తూ, ఎలుకతో, మిత్రమా, నువ్వు నా ప్రాణాలను కాపాడావు. ఇక నుంచి మనమిద్దరం మంచి స్నేహితుడిగా ఉందామని పిలిచింది. దానికి ఎలుక నవ్వుతూ, మిత్రుడెప్పుడు శత్రువవుతాడో, శత్రువెప్పుడు మిత్రుడవుతాడో చెప్పడం కష్టం. అలాంటిది సహజ శత్రువులమైన మన ఇద్దరి మధ్య స్నేహం ఎలా పొసుగుతుంది? ఇప్పుడు ఏదో నీకు సాయపడ్డానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు. కాని ఏదో ఒక రోజున ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన నీకు రాకపోదు. శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా ఆ స్నేహాన్ని విడవకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని శుక్రనీతి కూడా చెబుతోంది. నువ్వు నన్ను రక్షించావు, బదులుగా నేను నిన్ను రక్షించాను. మన బంధం ఇక్కడితో చెల్లు, ఇక మీదట నా జోలికి రాకు అంటూ కలుగులోకి దూరిపోయింది ఎలుక. ఎలుక మాటల్లోని నిజాన్ని గ్రహించిన పిల్లి కూడా మారుమాటాడకుండా వెనుదిరిగిపోయింది. భీష్ముడు చెప్పిన ఈ కథలోని పాత్రలో సహజ శత్రువులైన పిల్లి, ఎలుకలే అయినా ఇందులోని నీతి నిత్య జీవితానికి కూడా వర్తించి తీరుతుంది. అపకారికి ఉపకారం చేయవచ్చు, కానీ తెలిసి అపకారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తోంది. పైగా ఎవరి మనసు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కాబట్టి జీవితాన్ని పణంగా పెట్టి ఎవర్నీ గుడ్డిగా నమ్మకూడదని సూచిస్తోంది.